తెలంగాణలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రిజర్వేషన్లను రాజ్యాంగబద్దంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ 42% రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉంటుందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో స్థానిక సర్పంచ్ సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం మనతోటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్తో ముందుకెళ్ళబోతుంది? కింది లెవెల్లో ముఖ్యంగా గ్రామాల్లో పరిపాలన సర్పంచ్ వ్యవస్థ లేకపోవడం వల్ల స్తంభించబడ్డది. హైకోర్టు కూడా వీలైన తొందరగా ఎలక్షన్ పెట్టాలంటే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు పోతూ ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చే పోవాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మాది, అందరిది ఆలోచన. ఆ దశగా అన్ని ప్రయత్నాలు చేశాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల సర్వే జరిగి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానంతరం కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. 40% రిజర్వేషన్ ఇవ్వాలనే తపనతోని అసెంబ్లీ 2 చట్టాలు చేశాం, ఒక ఆర్డినెన్స్ చేశాం. అన్నీ కూడా బీజేపీ కేంద్రంలో తొక్కిపెట్టింది. రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు సాగనివ్వట్లే, అడ్డుకుంటా ఉంది. ఈ పరిస్థితిలో మరి కింది లెవెల్లో పరిపాలన స్తంభిస్తుంది. కాబట్టి సర్పంచ్కి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజాయితీగా నిష్పక్షంగా ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ పౌరులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్ణయించుకోవాలి. నాణ్యమైన నాయకత్వం రావాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి. సర్పంచులు కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలుస్తారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కల్లా ముందుకు పోతా ఉన్న తరుణంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఆశలు పడుతున్న బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి మన జూబ్లీస్ ఎన్నికల్లో వారి స్థానం ఏంటో ప్రజలు చూపించినారు. బీఆర్ఎస్ను ఓడించినారు. బీజేపీ పరిస్థితి మరీ దీనంగా డిపాజిట్ పోయింది. సో ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీలకి స్థానం లేదనే మాట జూబ్లీస్ ఎన్నికల ద్వారా చెప్పారు. కాబట్టి జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు 90% స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ జరగలేదు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు 17%కే పరిమితం చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేసేవారు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేయని ప్రయత్నం అంటూ లేదు. నేను బీసీ సంఘాలకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ ప్రక్రియ ఆగలేదు. 42% రిజర్వేషన్ కోసం పోరాటం ఆగదు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికలకు నిమిత్తం లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. భవిష్యత్తులో దీన్ని చెడబట్టి తెచ్చుకొని తీరుతాం. 46% సంబంధించిన జీవో వచ్చింది. ఆ జీవోకు సంబంధించి స్పష్టత లేదు. ఈ స్పష్టతకు రావాలంటే బీసీలకు అదేవిధంగా న్యాయం జరగాలంటే ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? బీసీలు ఆదుకునే విధంగానే మేము చేసే ప్రయత్నాలు చేశాము. ఇలా హైకోర్టు డైరెక్షన్ ఎన్నికలు పోవాలి కాబట్టి, కింద పరిపాలన సజావుగా జరగాలి కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే పోతా ఉన్నాము. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆ ఎన్నికల గురించి మాట్లాడతాం. బీసీ సంఘాలు కోర్టుకు పోతాయని చెప్తున్నారు. కోర్టుకు ఎవరైనా పోవచ్చు. బీసీ సంఘాలకు నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించొద్దు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చిన జీవోలు ఏ ఇతర పార్టీ చేయలేదు. ఇప్పటికి కూడా ఎన్నిక తగ్గేది లేదు. ఎన్నికలు వస్తాయి, పోతాయి. 42% కోసం పోరాటం ముందుకు సాగుతుంది. స్థానిక ఎన్నికల కోసమే బతుకమ్మ చీరలు పంపిణీ చేయకుండా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తారు. ఇందిరమ్మ చీరకి బతుకమ్మ చీరకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. నామ్కే వాస్తే చీరలు ఇచ్చామని ఇచ్చారు. మేము ఇస్తున్న చీరలు మా ఇళ్లలో మహిళలు కట్టుకుంటారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. 90% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి కలిగి ఉంది. ఇప్పటికే శాస్త్రీయబద్ధమైన విధానాన్ని అవలంబించేందుకు ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకెళ్తుందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HMT.